హాయ్ హలో వెల్కమ్ టు మై ఆల్గో ట్రేడింగ్ ఛానల్. మనం ఇందులో ఒక 2 ఆల్గోస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఒకటి సిగ్నల్ పడగానే డైరెక్ట్‌గా పొజిషన్ తీసుకుంటుంది. రెండోది సిగ్నల్ పడగానే కొంచెం వెయిట్ చేసి బెటర్ ప్రైస్ కోసం వెయిట్ చేసి అది తీసుకుంటుంది. సిగ్నల్ అంటే ఏంటి అనేది కూడా మనం స్క్రీన్ మీద చూపించడం జరిగింది. మనం ఈజీగా ఉండటానికి ఒక రెడ్ లైన్, ఒక గ్రీన్ లైన్, ఒక యెల్లో లైన్ కనిపిస్తుంది. ఈ యెల్లో లైన్ అనేది రెడ్‌కి, గ్రీన్‌కి మధ్యలో ట్రావెల్ చేస్తూ రెడ్‌ని కొట్టినప్పుడు షార్ట్ సిగ్నల్ తీసుకోవాలి అండ్ మళ్ళీ గ్రీన్ని కొట్టినప్పుడు దాన్ని స్క్వేర్ ఆఫ్ చేయాలి. అయితే దీని వెనకాల లాజిక్ అనేది నేను ఫాలో అయ్యే థియరీ. మీరు మీ ఇండివిడ్యువల్ థియరీ ఏదైతే ఫాలో అవుతారో దానికి తగ్గట్టుగా మీరు మీ ఆల్గో రాసుకోవచ్చు. అయితే గొప్ప విషయం ఏంటంటే అసలు ఒక సిగ్నల్‌కి ఇంకొక సిగ్నల్‌కి కొన్ని సార్లు 10 రోజులు కూడా తీసుకుంటుంది. అలాంటిది మార్నింగే ఒక సిగ్నల్ పడింది అండ్ మే 5థ్‌నే రెండోసారి ఈ సిగ్నల్ రావటం అనేది. అండ్ ఇంకో పెద్ద విషయం ఏంటంటే మార్నింగే రెడ్ చూసింది పిఎన్ఎల్. మరి ఇప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి రెడ్‌లోనే ఉంది. మనం చూస్తే ఫేవరబుల్ అంటే మనం పొజిషన్ తీసుకున్న దగ్గర నుంచి ఫేవరబుల్‌గా రూ. 2,900 కనిపించింది. కానీ యాడ్వర్స్‌గా అంటే పిఎన్ఎల్ -22,000 రెడ్ చూసింది. ఇప్పుడు లేటెస్ట్‌గా +8,000 -23,000 ఆ రెండిటి పిఎన్ఎల్ ఆ రెండిటి మధ్యలో స్వింగ్ అవుతుంది అండ్ పిఎన్ఎల్ పాజిటివ్‌లోకి వచ్చింది. మనం చూస్తే కూడా మనకి సిగ్నల్ ఎంట్రీ పాయింట్ అనేది 81,487 దగ్గర షార్ట్ సిగ్నల్ తీసుకుంది. అది కూడా సాయంత్రం 6:30కి తీసుకుంది. అండ్ యెల్లో లైన్ చూస్తుంటే దాని స్పీడ్ చూస్తుంటే చాలా ఫాస్ట్‌గా గ్రీన్ లైన్‌ని కొట్టేలాగానే ఉంది. అంటే మార్నింగ్ మనకి ఆల్మోస్ట్ 7 గంటల సేపు ట్రేడ్ నడిచింది. మనం ఇక్కడ చూస్తే గనక ఆల్మోస్ట్ యెల్లో లైన్ రెడ్‌ని టచ్ చేసి చాలా ఫాస్ట్‌గా రివర్స్ అయ్యి దాని స్పీడ్ చాలా ఇదిగా ఉంది. ఎప్పుడైనా యాంగిల్ 4:00కి 5:00కి మధ్యలో ఉంటే కిందకి దిగేటప్పుడు చాలా ఫాస్ట్‌గా దిగుతుందని. ఓకే. పిఎన్ఎల్ అయితే గ్రీన్‌లోనే ఉంది అండ్ యెల్లో లైన్ ఆల్మోస్ట్ టచింగ్‌కి రెడీగా ఉంది. మనం చూస్తే ఫేవరబుల్ అంటే తీసుకోగలిగితే 30,000 పాజిటివ్ తీసుకోగలిగేవాళ్ళం. పోగొట్టుకోగలిగితే -23,000 మైనస్‌లో ఎండ్ అయ్యేది పిఎన్ఎల్. కానీ మనం ఒక థియరీకి ఆల్గోకి మనం ఇచ్చిన లాజిక్ ప్రకారం దాని థియరీ అది ఫాలో అవుతుంది కాబట్టి ఓన్లీ దానికి సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే అది ఎంటర్ అవుతుంది. అది సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవుతుంది. ఆ సిగ్నల్ అనేది మనం ముందరే రాసి పెట్టుకొని ఉంటాము. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది పేపర్ ట్రేడ్ అండి, రియల్ మనీ కాదు. ఒక ఆల్గో రాసినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం ఒక ట్రయల్ రన్ చేస్తున్నాం ఇందులో స్క్రీన్ మీద చెప్పినట్టు. అండ్ మనకి ఎగ్జిట్ కూడా దొరికేసింది. పిఎన్ఎల్ గ్రీన్‌లో ఎండ్ అయింది. 21,000 గ్రీన్‌లో ఎండ్ అయింది. మనకి 81,172 దగ్గర ఎగ్జిట్ తీసుకుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.